Good morning to one and all. Today my class is for 3rd BSc 6th semester Chemistry Cluster Paper A3. The paper title is Analysis of Drugs, Foods, Dairy Products and Biochemical Analysis. In Unit 5, I am going to discuss about trace elements in the body. So topics are definition of trace elements and biological significance of trace elements such as sodium, potassium, chloride, calcium, magnesium, zinc, cobalt, copper, nickel and iron. So coming to definition of trace elements, a trace element also called minor element is a chemical element whose concentration is very low. సో ట్రేస్ ఎలిమెంట్స్ని మైనర్ ఎలిమెంట్స్ అని కూడా అని అంటాం. సో వీటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మన బాడీలో తీసుకున్నట్లయితే తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. సో వీటిని మెయిన్గా 2 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటి ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అని చెప్పి. సో ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్ ఆర్ నీడెడ్ ఫర్ మెనీ ఫిజియలాజికల్ అండ్ బయోకెమికల్ ప్రాసెసెస్. మెయిన్గా ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్ అనేవి మన బాడీ ఫంక్షన్స్ జరగడానికి అంటే ఫిజియలాజికల్ ప్రాసెస్లు కానీ బయోకెమికల్ ప్రాసెస్లు కానీ విత్ ఇన్ ద బాడీ జరగాలి అని అంటే ఖచ్చితంగా ఈ ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్ ఆర్ మైనర్ ఎలిమెంట్స్ ఉంటేనే జరుగుతుంది. సో అందులో ఫస్ట్ వన్ కమింగ్ టు బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోడియం గురించి తెలుసుకుందాం. సో సోడియం ఈజ్ ఫౌండ్ మెయిన్లీ ఇన్ బాడీ ఫ్లూయిడ్స్. సో బాడీ ఫ్లూయిడ్స్లో సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ ఉంటాయి. మెయిన్గా సోడియం కూడా బాడీ ఫ్లూయిడ్స్లో ఉంటుంది. సో ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మెయింటైనింగ్ బ్లడ్ వాల్యూమ్ అండ్ బ్లడ్ ప్రెషర్ బై అట్రాక్టింగ్ అండ్ హోల్డింగ్ వాటర్. సో ఇక్కడ మెయింటైనింగ్ బ్లడ్ వాల్యూమ్ అండ్ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది. ఎలాగా అంటే వాటర్ని అట్రాక్టింగ్ అండ్ హోల్డింగ్ చేసుకుని. సో సోడియం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ సెల్యులార్ ఆస్మోటిక్ ప్రెషర్ ఇన్ ట్రాన్స్మిటింగ్ నర్వ్ ఇంపల్సెస్. సో ఇంకా దేనిలో ప్లే చేస్తుంది ఇంపార్టెంట్ రోల్ని అని అంటే ఆస్మోటిక్ ప్రెషర్ని సెల్స్ దగ్గర ఆస్మోటిక్ ప్రెషర్ని నార్మల్ ఆస్మోటిక్ ప్రెషర్ ఉండేటట్లు మెయింటైన్ చేస్తుంది. అలాగే నర్వ్ ఇంపల్సెస్ని ట్రాన్స్మిట్ జరిగేటట్లు కూడా ఈ సోడియం అనేది చేస్తుంది. సో సోడియం యొక్క సోర్సెస్ తీసుకున్నట్లయితే మెయిన్గా కామన్ సాల్ట్లో చూస్తాం సోడియం క్లోరైడ్ గల ఫార్ములా, అందులో సోడియం ఉంటుంది. అలాగే బ్రెడ్ అండ్ రోల్స్లో ఉంటుంది, గ్రెయిన్స్లో ఉంటుంది, లీఫీ వెజిటేబుల్స్, నట్స్, ఎగ్స్, మిల్క్, చికెన్, చీజ్ వీటన్నిటిలో కూడా సోడియం అనేది అబండెంట్గా ఉంటుంది. సో కమింగ్ టు ఇట్స్ అబ్సార్ప్షన్ తీసుకున్నట్లయితే ఇది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ దగ్గర మాత్రమే అబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. ఇంకా అక్కడ అబ్జార్బ్ అవ్వకుండా రిమైనింగ్ ఇంకేదైతే ఉందో ఆ 2% ఆఫ్ ద ఇంజెస్టెడ్ సోడియం అనేది అంటే డైజెస్ట్ అవ్వకుండా మిగిలిందని త్రూ వేస్ట్ మెటీరియల్ ద్వారా త్రూ ఫేసెస్ ద్వారాగా ఎక్స్క్రీట్ అవుతుంది. So coming to its distribution, it is distributed in plants as well as animals as salts of inorganic acids, salts of proteins and organic acids. సో ఇక్కడ యానిమల్స్ అండ్ ప్లాంట్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో అలాగే సాల్ట్స్ ఆఫ్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ యాసిడ్స్లోను ప్రోటీన్స్లోను ఉంటుంది. అలాగే ఎలా యాక్ట్ చేస్తుంది, క్యాటియన్ లాగా యాక్ట్ చేస్తుంది. దానికి Na+ పాజిటివ్ ఛార్జ్ అని రాస్తాం ఎప్పుడో మనం. సెల్స్కి అవుట్ సైడ్లో ఉంటుంది కాబట్టి ఇది ఎక్స్ట్రా సెల్యులర్ క్యాటియన్ లాగా యాక్ట్ చేస్తుంది. So coming to its dietary requirements, an individual can take 5 to 10 grams per day. సో 5 to 10 grams ఒక్క ఇండివిజువల్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంత తీసుకోవాలి పర్ డేకి. అదే 1 to 3 years ఏజ్ ఉన్న వాళ్ళైతే 1000 milligrams తీసుకుంటే సరిపోతుంది. అలాగే 4 to 8 years వాళ్ళైతే 1200 milligrams, 9 to 50 years వాళ్ళైతే 1500 milligrams, 51 to 70 years వాళ్ళైతే 1300 milligrams కన్జ్యూమ్ తీసుకోవాలి. అలాగే అబౌవ్ 70 ఉన్న వాళ్ళైతే 1200 milligrams తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇట్స్ బయోకెమికల్ ఫంక్షన్స్. సో ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ దీస్ ఎలిమెంట్ ఈస్ టు మెయింటైన్ నార్మల్ ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లూయిడ్స్ త్రూ అవుట్ ద బాడీ. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇక్కడ త్రూ అవుట్ ద బాడీ ఆస్మోటిక్ ప్రెషర్ అనేది నార్మల్గా ఉండేటట్టు మెయింటైన్ చేస్తుంది. అలాగే నార్మల్ యాసిడ్ బేస్ ఈక్విలిబ్రియం ఉండేటట్లు కూడా మెయింటైన్ చేస్తుంది. సో విస్కోసిటీ ఆఫ్ ద బ్లడ్ని ప్రాపర్గా ఉండేటట్టు చూస్తుంది, విస్కస్ నేచర్ ఆఫ్ ద బ్లడ్. నెక్స్ట్ ప్రోటీన్ అండ్ గ్లైకోజన్ స్టోరేజ్లో కూడా ఉపయోగపడుతుంది. సో అలాగే న్యూరోమస్కులర్ ఇరిటేటబిలిటీ అండ్ ఎగ్జైటబిలిటీ అంటే నర్వ్స్ అనేవి హైలీ ఇరిటేషన్ అవ్వకుండా అలాగే ఎగ్జైటేషన్కి అవ్వకోకుండా ఇది నార్మల్గా ఉండేటట్టు మెయింటైన్ చేస్తుంది. సో దీని యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి డిసీజెస్ చూడండి. ఒకటి హైపోనట్రేమియా రావచ్చు, అలాగే హైపర్ నట్రేమియా రావచ్చు.
సో హైపోనైట్రేమియా అంటే ఏంటి? సోడియం లెవెల్స్ అనేవి బ్లడ్లో ఎలా ఉంటాయి? హైపో అంటున్నాం కాబట్టి చాలా తక్కువగా ఉంటాయి. దాని యొక్క సిమ్టమ్స్ కనుక తీసుకున్నట్లయితే డయేరియా అంటే మోషన్స్ వస్తాయి, వామిటింగ్స్, అలాగే క్రోనిక్ రీనల్ డిసీజ్ కూడా రావచ్చు. అంటే దట్ మీన్స్ ఎక్కడ వస్తుంది క్రోనిక్ రీనల్ డిసీజ్ అంటే ఏ ఆర్గన్ దగ్గర? కిడ్నీస్ దగ్గర వస్తుంది అనమాట. రీనల్ ఫెయిల్యూర్స్ అయితే వచ్చేటటువంటి డిసీజ్. హెడేక్ రావచ్చు, అలాగే నాజీ అంటే వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు. అలాగే నెక్స్ట్ వన్ హైపర్ నైట్రేమియా కూడా రావచ్చు. హైపర్ నైట్రేమియా అంటే సోడియం లెవెల్స్ అనేవి బ్లడ్లో ఎక్కువగా ఉంటాయి. సో ఆ కండిషన్ వచ్చినప్పుడు దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? డీహైడ్రేషన్ జరుగుతుంది, ఎక్సెస్ వాటర్ లాస్ అనేది జరుగుతుంది, డయాబెటీస్ అనేది రావచ్చు, కషింగ్స్ సిండ్రోమ్ అనేది వస్తుంది. కషింగ్స్ సిండ్రోమ్లో ఏం జరుగుతుంది అని అంటే అక్కడ మనకి కార్టిజోల్ లెవెల్స్ అని బ్లడ్లో ఉన్న కార్టిజోల్ లెవెల్స్ అనేవి లాంగ్ టైము అలా ఎక్స్పోజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే హై బ్లడ్ ప్రెషర్ రావచ్చు, ఫ్లష్డ్ ఫేస్ అంటే పాలిపోయిన ఫేస్ అయి ఉండొచ్చు, అలాగే మజిల్స్ అనేవి వీక్ అవుతాయి, అలాగే థర్స్ట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ హైపర్ నైట్రేమియా. Next, coming to biological significance of potassium. So potassium is the main intracellular ion for all types of cells, while having a major role in maintaining of fluid and electrolyte balance. సో ఇంట్రాసెల్యులర్ అయాన్ అనమాట ఇది. అదే సోడియం తీసుకున్నట్లయితే అది ఎక్స్ట్రా సెల్యులర్ అయాన్లా వర్క్ చేస్తుంది. సో ఇది మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ని చూస్తుంది, అలాగే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సింగ్లో ఉండేటట్లు చూస్తుంది ఎలక్ట్రోలైట్స్. నెక్స్ట్ దీని యొక్క సోర్సెస్ చూడండి. బనానాస్లోను, ఆరెంజెస్, పైనాపిల్స్, పొటాటోస్, డ్రైడ్ బీన్స్, చికెన్, బీఫ్, లివర్, కోకో, మిల్క్, ఫిష్, కాఫీ, టీ వీటన్నిటిలో కూడా పొటాషియం అనేది అబండెంట్గా దొరుకుతుంది. సో మెయిన్గా అబ్సార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది? ఎలిమెంట్ అయినా సరే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ దగ్గరే మోస్ట్లీ అబ్సార్ప్షన్ అనేది ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నట్లయితే ప్లాంట్స్ అండ్ యానిమల్స్లోను, ఇన్ఆర్గానిక్ యాసిడ్స్లోను, ప్రోటీన్స్ యొక్క సాల్ట్స్లోను, ఆర్గానిక్ యాసిడ్స్లోను ఉంటుంది. సో ఇంట్రాసెల్యులర్ క్యాటయాన్ లాగా వర్క్ చేస్తుంది. సో డైటరీ రిక్వైర్మెంట్స్ తీసుకున్నట్లయితే నార్మల్ మ్యాన్ ఎంత తీసుకోవాలి? 4 grams per day తీసుకోవాలి. అదే హెల్దీ అడల్ట్ అయితే కనుక 3500 to 4700 milligrams అనేది కన్జ్యూమ్ చేసుకోవాలి. సో కమింగ్ బయోకెమికల్ ఫంక్షన్స్ తీసుకున్నట్లయితే మెయిన్గా ఏం చేస్తుంది? నార్మల్ హైడ్రేషన్లో ఉండేటట్టు చూస్తుంది బాడీని, అలాగే నార్మల్ ఆస్మాటిక్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది, యాసిడ్ బేస్ ఈక్విలిబ్రియంని నార్మల్గా ఉండేటట్టు చూస్తుంది. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ CO2కి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే న్యూరోమస్కులర్ ఇరిటేటబిలిటీ, నర్వ్స్ అనేవి ఎక్కువగా హైలీ ఇరిటేషన్ అవ్వకుండా ఎక్సైటేషన్ లోన్ కాకుండా చూస్తుంది. అలాగే బ్లడ్ యొక్క ప్రాపర్ విస్కోసిటీని మెయింటైన్ చేస్తుంది. అలాగే ఇక్కడ డైజెస్టివ్ ఫ్లూయిడ్స్ యొక్క సెక్రీషన్లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ అండ్ గ్లైకోజన్ స్టోరేజ్లో కూడా యూస్ అవుతుంది. సో కమింగ్ టు ఇట్స్ డిసీజెస్ తీసుకున్నట్లయితే హైపోకాలమియా రావచ్చు, అలాగే హైపర్ కాలమియా రావచ్చు. సో హైపోకాలమియా అంటే ఏంటి అని అంటే, సో పొటాషియం అనేది బ్లడ్ స్ట్రీమ్లో చాలా తక్కువగా ఉన్నట్లయితే కనుక దాని ఆ కండిషన్ని హైపోకాలమియా అని అంటాం. సో ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఆ కండిషన్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? డ్యామేజ్ టు కిడ్నీ, అలాగే మజిల్ వీక్నెస్ అనేది రావచ్చు, ఇరిటేషన్ అనేది రావచ్చు, అలాగే పెరాలసిస్, అలాగే హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, అంటే హార్ట్ దగ్గర పెయిన్ రావచ్చు, కార్డియాక్ అరెస్ట్ అనేది జరుగుతుంది. అలాగే హైపర్ కాలమియా అని అంటే హై పొటాషియం లెవెల్స్ అనేవి బ్లడ్లో ఉన్నట్లయితే కండిషన్ హైపర్ కాలమియా అంటాం. సో ఆ కండిషన్లో ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అవడం, డీహైడ్రేషన్ జరగడం, ఊరికే షాక్కి గురవడం, అలాగే మెంటల్ కన్ఫ్యూషన్కి, అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గర డిప్రెషన్ రావడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ ద హైపర్ కాలమియా. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్లోరైడ్. సో chloride is one of the most important electrolyte in the blood. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సింగ్ చేయడంలో క్లోరైడ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఇట్ హెల్ప్స్ కీప్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ సెల్స్ ఇన్ బ్యాలెన్స్. అలాగే మెయింటైన్ ప్రాపర్ బ్లడ్ వాల్యూమ్, బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది, అలాగే బాడీ ఫ్లూయిడ్స్ యొక్క pHని మెయింటైన్ చేస్తుంది. సో కమింగ్ టు ఇట్స్ సోర్సెస్ తీసుకున్నట్లయితే కామన్ సాల్ట్లోను, గ్రెయిన్స్లోను, ఎగ్, మిల్క్, లీఫీ వెజిటేబుల్స్ వీటన్నిటిలో కూడా క్లోరైడ్ అనేది ఉంటుంది. సో ఇది కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ దగ్గర అబ్సార్ప్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నట్లయితే ఎక్కువగా CSFలో ఉంటుంది, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ఈ క్లోరైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో డైటరీ రిక్వైర్మెంట్స్ తీసుకున్నట్లయితే ఇండివిజువల్గా అంతా తీసుకున్నట్లయితే 5 to 10 grams per day అనేది కన్స్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బయోకెమికల్ ఫంక్షన్స్ తీసుకున్నట్లయితే,
సో మెయింటెనెన్స్ ఆఫ్ నార్మల్ ఆస్మోటిక్ ప్రెషర్ చూస్తుంది, అలాగే నార్మల్ యాసిడ్ బేస్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తుంది. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ CO2లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే బ్లడ్ యొక్క విస్కోసిటీని మెయింటైన్ చేస్తుంది, అలాగే స్టోరేజ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గ్లైకోజన్లో కూడా ఉపయోగపడుతుంది. అలాగే నర్వ్స్ అనేవి ఎక్కువ ఇరిటేషన్కి ఎగ్జైటేషన్కి గురవ్వకుండా నార్మల్గా ఉండేటట్టు చూస్తుంది. సో సోడియంకి పొటాషియం క్లోరైడ్కి నియర్లీ బయోకెమికల్ ఫంక్షన్స్ అనేవి నియర్లీ సేమ్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఈ క్లోరైడ్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి డిసీజెస్ చూడండి. హైపోకాలరిమియా అనేది వస్తుంది. సో లో క్లోరైడ్ లెవెల్స్ ఉన్నట్లయితే ఆ కండిషన్ అనేది హైపోకాలరిమియా అంటాం. దానిలో సిమ్టమ్స్ వచ్చేసి వామిటింగ్స్, డయేరియా, ఆల్కలోసిస్ అనే కండిషన్ రావచ్చు. ఏ కండిషన్ అని అంటాం, ఎక్కువగా బాడీ ఫ్లూయిడ్స్లో కనుక ఎక్సెస్ బేస్ అనేది లాస్ అవుతుంది, దాన్ని ఆల్కలోసిస్ అని అంటాం. సో మెయిన్గా ఆల్కలోసిస్ కండిషన్ దేని వల్ల వస్తుంది అని అంటే బ్లడ్ లెవెల్స్ ఆఫ్ CO2 అనేది తగ్గిపోవడం వల్ల ఈ ఆల్కలోసిస్ కండిషన్ అనేది వస్తుంది. అలాగే హైపర్ కొలరిమియా తీసుకున్నట్లయితే హై క్లోరైడ్ లెవెల్స్ ఉంటాయి దానిలో. సో సిమ్టమ్స్ వచ్చేసి డీహైడ్రేషన్, ఎసిడోసిస్ కూడా వస్తుంది. ఎసిడోసిస్ అని అంటే ఎక్సెసివ్ యాసిడ్ కండిషన్ అనేది ఉంటుంది బాడీ ఫ్లూయిడ్స్ ఆర్ టిష్యూస్లో. సో అలాగే కషన్స్ సిండ్రోమ్ కూడా రావచ్చు. సో మనకి ఈ కషన్స్ సిండ్రోమ్ వచ్చినప్పుడు ఎలా సిమ్టమ్స్ ఉంటాయి అంటే వెయిట్ అనేది ఓవర్ వెయిట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఆర్మ్స్ అండ్ లెగ్స్ తీసుకున్నట్లయితే చాలా సన్నగా అవుతూ ఉంటాయి. సో అలాగే ఫ్యాట్ అనేది ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది, అలాగే మజిల్స్ అనేవి వీక్గా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాల్షియం. సో సోర్సెస్ చూడండి, మిల్క్, చీజ్, డైరీ ప్రోడక్ట్స్లోను ఎగ్, ఎల్క్, బీన్స్, నట్స్, ఫిగ్స్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, సీరియల్స్, స్పినాచ్, ఫిష్, బ్రెడ్, యోగర్ట్ వీటన్నిటిలో కూడా కాల్షియం అనేది అబండెంట్గా ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క అబ్సార్ప్షన్ తీసుకున్నట్లయితే స్మాల్ ఇంటెస్టైన్లో అబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. సో అలాగే మెయిన్గా ఈ కాల్షియం అనేది బ్లడ్ ద్వారాగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది టు ద బోన్స్ అండ్ అదర్ టిష్యూస్కి. డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నట్లయితే 99% ఆఫ్ ద టోటల్ బాడీ కాల్షియం అనేది బోన్స్లోను, టీత్లోను డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అదే డైటరీ రిక్వైర్మెంట్స్ తీసుకున్నట్లయితే 1 to 3 years ఏజ్ ఉన్న వాళ్ళు 700 milligrams కాల్షియం పర్ డే కన్జ్యూమ్ చేసుకోవాలి. 4 to 8 years ఉన్న వాళ్ళు 1000 milligrams ఆఫ్ కాల్షియం కన్జ్యూమ్ చేసుకుంటారు. అదే కిడ్స్ అండ్ టీన్స్ తీసుకున్నట్లయితే కనుక 1300 milligrams ఆఫ్ కాల్షియం తీసుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఎక్స్క్రీషన్ చూడండి. ఇట్ ఎక్స్క్రీటెడ్ త్రూ వేస్ట్ మెటీరియల్ ద్వారా, అలాగే యూరిన్ అండ్ స్వెట్ ద్వారా ఎక్స్క్రీషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి కాల్షియం ఎక్స్క్రీషన్ ఇన్ యూరిన్ తీసుకున్నట్లయితే అది బ్యాలెన్స్ బిట్వీన్ కాల్షియం లోడ్ ఫిల్టర్డ్ బై ద కిడ్నీస్ అండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద రీఅబ్సార్ప్షన్ ఫ్రమ్ రీనల్ ట్యూబ్యూల్స్ దగ్గర మనకి అది కాల్షియం ఎక్స్క్రీషన్ ఇన్ యూరిన్లో మనకి అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. కిడ్నీస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ రీఅబ్సార్ప్షన్ ఫ్రమ్ రీనల్ ట్యూబ్యూల్స్ దగ్గర ఉండేటట్టు చూస్తుంది. నెక్స్ట్ దీని యొక్క ఫంక్షన్స్ తీసుకున్నట్లయితే సో మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్ అనమాట ఇది హ్యూమన్ బాడీలో. సో మెయింటైన్ హెల్దీ టీత్ అండ్ బోన్స్. అలాగే మనకి ఈ బోన్స్ అనేవి బ్రిటిల్ అండ్ ఫ్రాగైల్ రావచ్చు. ఈ ప్రాపర్ లెవెల్ ఆఫ్ కాల్షియం అనేది బాడీలో డెవలప్ అవ్వకపోతే ఆస్టియోపోసిస్ కండిషన్ అనేది వస్తుంది అనమాట. అంటే బ్రిటిల్ అండ్ ఫ్రాగైల్గా ఉంటాయి బోన్స్ అనేవి. సో నార్మల్ బ్లడ్ క్లాటింగ్ జరగాలన్నా కాల్షియం ఉండాలి, అలాగే మజిల్ కాంట్రాక్షన్స్ జరగాలన్నా, హార్ట్ బీట్ సరిగ్గా వర్క్ చేయాలన్నా, హెల్దీ డైజెషన్ ఉండాలి అన్నా ఖచ్చితంగా కాల్షియం అనేది ఉంటేనే జరుగుతుంది. సో ఇక్కడ మినరలైజేషన్ ఆఫ్ కార్టిలేజ్ ఇంటూ బోన్. కార్టిలేజ్ అంటే ఒక ఫ్లెక్సిబుల్ కనెక్టివ్ టిష్యూ అనమాట. ఆ ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి టిష్యూ అనేది హార్డ్ టిష్యూ, దట్ మీన్స్ బోన్ కింద కన్వర్ట్ అవుతుంది. అలా జరగాలి అన్న ఇక కాల్షియం ఉంటేనే అది జరుగుతుంది. సో అక్కడ మనకి బోన్ వితౌట్ బోన్ డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా ఇక్కడ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రోత్కి కూడా కాల్షియం అనేది ఎసెన్షియల్. సో అలాగే బ్లడ్ కోయాగులేషన్, బ్లడ్ క్లాటింగ్ జరగాలన్నా కాల్షియం అవసరం. అలాగే స్టోరేజ్ ఆఫ్ బ్లడ్ అండ్ ట్రాన్స్ఫ్యూజన్ పర్పస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పర్పస్ ఆఫ్ బ్లడ్ కూడా ఖచ్చితంగా ఈ కాల్షియం అనేది అవసరం. సో దీని యొక్క డిసీజెస్ చూడండి. ఒకటి హైపో కాల్సిమియా రావచ్చు, ఆర్ హైపర్ కాల్సిమియా రావచ్చు. హైపో కాల్సిమియా అని అంటే సో డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం ఇన్ బ్లడ్లో ఉంటే కనుక ఆ కండిషన్ హైపోకాల్సియా అని అంటాం. సో మెయిన్గా అది దేని డెఫిషియన్సీ వల్ల వస్తుంది, పారాథైరాయిడ్ హార్మోన్ వల్ల. దట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ కాల్షియం లీడ్స్ టు కన్వర్షన్స్ అనేవి రావచ్చు. సో ఆ విధంగా వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, సడన్ వైలెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఇర్రెగ్యులర్ మూమెంట్ ఆఫ్ ద బాడీ అనేది ఉంటుందన్నమాట.
అలాగే హైపర్ క్యాల్సిమియా వచ్చినప్పుడు, హైపర్ క్యాల్సిమియా అంటే కాల్షియం లెవెల్స్ ఇన్ బ్లడ్ అనేది అబౌవ్ నార్మల్ ఉంటాయి. సో మెయిన్గా ఇక్కడ పారాథైరాయిడ్ హార్మోన్ యొక్క ఓవర్ యాక్టింగ్ జరగడం వల్ల మనకి హైపర్ క్యాల్సిమియా రావచ్చు. మెయిన్గా ఈ కండిషన్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెషన్కి గురవడం, అలాగే మెజల్స్ అనేవి వీక్గా అవడం జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా రికెట్స్ అనే డిసీజ్ కూడా రావచ్చు. మెయిన్గా ఇక్కడ ఫాల్టీ క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్ ఇంటూ చిల్డ్రన్ అని జరుగుతుంది. అంటే బోన్స్ యొక్క ఫార్మేషన్ అనేది సరిగ్గా ఉండదు అనమాట. మెయిన్గా విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెగ్నీషియం. సో కమింగ్ టు ఇట్స్ సోర్సెస్ తీసుకున్నట్లయితే లీఫీ వెజిటేబుల్స్లోను, యానిమల్ టిష్యూస్, ఆల్మండ్స్, సీరియల్స్, బీన్స్, పొటాటోస్, చీజ్, మిల్క్, ఫ్రూట్స్, సీడ్స్, నట్స్, హోల్ గ్రెయిన్స్ వీటన్నిటిలో కూడాను మెగ్నీషియం అనేది ఉంటుంది. సో అబ్సార్ప్షన్ తీసుకున్నట్లయితే ఇది కూడాను స్మాల్ ఇంటెస్టైన్లో అబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ అబ్సార్ప్షన్ ఆఫ్ మెగ్నీషియం అనేది తీసుకున్నటువంటి మన ఫుడ్లో ఉన్నటువంటి డైజెషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అమౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నట్లయితే 60% ఆఫ్ ద మెగ్నీషియం అనేది బోన్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, 30% అనేది ఎక్స్చేంజబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఇట్ స్టెబిలైజ్ ద సీరం కాన్సన్ట్రేషన్ కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. అలాగే 20% అనేది స్కెల్టల్ మజిల్లో ఉంటుంది, 19% సాఫ్ట్ టిష్యూస్లోను, లెస్ దాన్ 1% అనేది ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్లో కూడా ఉంటుంది. సో డైటరీ రిక్వైర్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకు మెగ్నీషియం ఫర్ అడల్ట్ మెన్లో తీసుకున్నట్లయితే 400 to 420 మిల్లీగ్రామ్స్ పర్ డే అనేది ఉండాలి. అలాగే అడల్ట్ ఉమెన్ తీసుకున్నట్లయితే 310 to 320 మిల్లీగ్రామ్స్ పర్ డే అనేది ఉండాలి. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ చూద్దాం. సో లైక్ కాల్షియం లాగానే మెగ్నీషియం కూడా ఎక్కడ అబ్సార్ప్షన్ జరుగుతుంది, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ దగ్గర, అలాగే బోన్ మినరల్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఎక్సెస్ మెగ్నీషియం అనేది త్రూ కిడ్నీస్, ఫేస్ అండ్ యూరిన్ ద్వారా ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. సో కమింగ్ టు ఇట్స్ ఫంక్షన్స్. సో మెయిన్గా యాక్టివేటర్ ఆర్ కో ఫ్యాక్టర్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట ఫర్ సెవరల్ ఎంజైమ్స్కి. ఎంజైమ్స్ని యాక్టివేట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫోరైలేజ్ ఎంజైమ్ యాక్టివేట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఈ మెగ్నీషియం అయాన్స్ ఉంటేనే జరుగుతుంది. అలాగే న్యూరోమస్కులర్ ఇరిటేటబిలిటీ ని మెయింటైన్ చేస్తుంది, అంటే నర్వ్స్ అనేవి హైలీ ఇరిటేషన్ అండ్ ఎక్సైటేషన్ గురవ్వకుండా చూస్తుంది. సో అలాగే ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్ కూడా ఇది ఎసెన్షియల్. అలాగే ఎనర్జీ ప్రొడక్షన్కి, ఆక్సిడేటివ్ రియాక్షన్కి, ఫాస్ఫారిలేషన్ అండ్ గ్లైకాలసిస్ ప్రాసెస్లు జరగాలన్నా ఈ మెగ్నీషియం ఖచ్చితంగా ఉండాలి. సో ప్రోటీన్ సెన్సెస్ని రెగ్యులేట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది, మజిల్స్ అండ్ నర్వ్స్ ఫంక్షన్స్ సరిగ్గా జరగడానికి, అలాగే బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ని చేయడానికి, బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేషన్ చేయడానికి కూడా ఈ మెగ్నీషియం అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో కమింగ్ టు ఇట్స్ డిసీజెస్. సో మెయిన్గా మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల న్యూరోమస్కులర్ ఇరిటేషన్ అనేది రావచ్చు, అలాగే వీక్నెస్ అనేది వస్తుంది, కన్వర్షన్స్ అనేవి రావచ్చు. సో కన్వర్షన్స్ అంటే చెప్పుకున్నాం కదా, అక్కడ ఇర్రెగ్యులర్ మూమెంట్ అనేది ఉంటుంది. సో వైలెంట్ రియాక్షన్స్ ఆర్ షాకింగ్ రియాక్షన్స్ అనేవి రావచ్చు. సో లో లెవెల్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ మెగ్నీషియం లో లెవెల్స్ వల్ల టెటానీ రావచ్చు. టెటానీ అంటే ఏంటి అని అంటే ఒక బ్యాక్టీరియల్ డిసీజెస్ అనమాట, మెయిన్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇట్ లీడ్స్ టు పెయిన్ఫుల్ మజిల్ కాంట్రాక్షన్స్. అలాగే రికెట్స్ డిసీజ్ కూడా రావచ్చు. రికెట్స్ వచ్చినప్పుడు చెప్పుకున్నాం కదా, బోన్స్ అనేవి ఫ్రాగైల్గా ఉంటాయి, అంటే బోన్స్ అనేవి సాఫ్ట్గాను అండ్ షేప్డ్ కరెక్ట్ షేప్లో ఉండవు అనమాట. అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ, నార్మల్ ప్రెగ్నెన్సీ ఉండకపోవచ్చు, అలాగే మాల్న్యూట్రిషన్ అనేది రావచ్చు, అలాగే సిరోసిస్ కూడా జరగవచ్చు, డ్యామేజ్ ఆఫ్ లివర్ జరగవచ్చు, అలాగే డయేరియా అండ్ వామిటింగ్స్ కూడా రావచ్చు. ఇవన్నీ ఇక్కడ సిమ్టమ్స్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ద మెగ్నీషియం. నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ జింక్. కమింగ్ టు ఇట్స్ సోర్సెస్ తీసుకున్నట్లయితే గ్రెయిన్స్లో ఉంటుంది, లివర్, ఈస్ట్, లెట్యూస్ అంటే లీఫీ వెజిటేబుల్స్ సంబంధించినటువంటి సోర్స్. నెక్స్ట్ మిల్క్లోను, నట్స్లోను, క్యాజ్యూస్ అండ్ ఆల్మండ్స్ వీటన్నిటిలో కూడా జింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా ఇంటెస్టైన్ దగ్గర అబ్సార్ప్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్. ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ప్రోస్టేట్ గ్లాండ్లోను, అలాగే హెయిర్, బోన్స్, లివర్, మజిల్స్, ప్యాంక్రియాస్, అదొక ఆర్గాన్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లోను, అలాగే స్ప్లీన్ అండ్ బ్లడ్ వీటన్నిటిలో కూడాను ఈ జింక్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. నెక్స్ట్ డైటరీ రిక్వైర్మెంట్స్ తీసుకున్నట్లయితే 0.3 మిల్లీగ్రామ్ పర్ కేజీకి 0.3 మిల్లీగ్రామ్స్ అనేది కన్జ్యూమ్ చేసుకోవాలి. ఉమెన్స్లో తీసుకున్నట్లయితే పర్ డే 8 మిల్లీగ్రామ్స్ కన్జ్యూమ్ చేసుకోవాలి, మెన్లో అయితే 8 మిల్లీగ్రామ్స్ పర్ డే కన్జ్యూమ్ చేసుకోవాలి.
సో మెయిన్గా ఎక్స్క్రీటెడ్ త్రూ ఫీసెస్ అనమాట. సో ఫంక్షన్స్ చూడండి. జింక్ అనేది మెయిన్గా సెల్స్లో ఉంటుంది ఎక్కువగా త్రూ అవుట్ ద బాడీ తీసుకున్నట్లయితే. సో మెయిన్గా ఇది మనం డిఫెన్సివ్కి సిస్టమ్కి, అంటే ఇక్కడ మనకి ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయాలి అని అంటే ఖచ్చితంగా జింక్ అనేది ఉంటేనే జరుగుతుంది. సో సెల్ డివిజన్లోను, సెల్ గ్రోత్లోను, ఉండే హీలింగ్లోను, అలాగే బ్రేక్ డౌన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్కి జింక్ అనేది ఎసెన్షియల్ అనమాట. సో అలాగే సెన్సెస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ చూడడానికి కూడా జింక్ అనేది ఉంటేనే అది జరుగుతుంది. నెక్స్ట్ వన్, లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి కంటైన్స్ జింక్. అలాగే వీటిలో ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారు, ఏ ఎంజైమ్స్? లివర్ ఆల్కహాల్ డీహైడ్రోజినేస్ అండ్ గ్లూటామేట్ డీహైడ్రోజినేస్. అలాగే ఇన్సులిన్లో కూడా జింక్ అనేది ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్లో తీసుకున్నట్లయితే జింక్ కంటెంట్ అనేది రెడ్యూస్డ్ టు హాఫ్. అలాగే ల్యూకెమియా తీసుకున్నట్లయితే జింక్ కంటెంట్ ల్యూకోసైడ్స్ అనేది రెడ్యూస్డ్ టు 10%. సో నెక్స్ట్ వన్, డిసీజెస్ తీసుకున్నట్లయితే సో మనకి వెరీ లో కంటెంట్ ఆఫ్ జింక్ ఉందనుకోండి డైట్లో, ఏ డిసీజెస్ వస్తున్నాయి? విల్సన్స్ డిసీజ్ రావచ్చు. అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఆ డిసీజ్ వచ్చినప్పుడు? స్వెల్లింగ్ రావచ్చు, ఫ్యాటిక్ అంటే ఆకలి లేకపోవడం, అబ్డామినల్ పెయిన్ రావడం, ఇలా జరుగుతుంది. అలాగే సికిల్ సెల్ డిసీజ్ కూడా రావచ్చు, అంటే పెయిన్, డిజీనెస్గా ఉండడం, ఫ్యాటిక్గా ఉండడం జరగవచ్చు. అలాగే క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ అండ్ క్రోనిక్ లివర్ డిసీజెస్ అనేది రావచ్చు, అంటే లాంగ్ లాస్టింగ్ డిసీజెస్ అనమాట. ఇవన్నీ కూడాను ఎక్కువ కాలం కిడ్నీ అండ్ లివర్ డిసీజెస్తో సఫర్ అవుతూ ఉంటారు. సో అలాగే వీనింగ్ టైం అంటే డెలివరీ టైంలో మైస్లో తీసుకున్నట్లయితే ఈ జింక్ డెఫిషియన్సీ వల్ల పూర్ బాడీ గ్రోత్ అండ్ ఫర్ గ్రోత్ అనేది ఉంటుంది మైస్లో. అలాగే ఇక్కడ డిక్రీజ్ ఇన్ క్యాటలైజ్ యాక్టివిటీ ఆఫ్ ద కిడ్నీ అండ్ లివర్ దగ్గర ఉన్నటువంటి క్యాటలైటిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దీని యొక్క డెఫిషియన్సీ ఉందనుకోండి, ఆ క్యాటలైటిక్ యాక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోబాల్ట్. అందులో సోర్సెస్ మీట్లో ఉంటుంది, లివర్, కిడ్నీస్, మిల్క్, ఆయిస్టర్స్లో ఉంటుంది, అంటే సీ ఫుడ్స్ అవి, ఫిష్లోను, సెల్ ఫిష్లోను, మష్రూమ్స్, వీటన్నిటిలో కూడా కోబాల్ట్ అనేది ఉంటుంది. సో ఇది కూడా ఇంటెస్టైన్లో అబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కోబాల్ట్ అనేది లివర్లో స్టోర్ అయి ఉంటుంది. సో డయటరీ రిక్వైర్మెంట్స్ తీసుకున్నట్లయితే యావరేజ్ అడల్ట్ అనేది ఎంత తీసుకోవాలి? 5 to 8 మైక్రోగ్రామ్స్ పర్ డే అనేది కన్జ్యూమ్ చేసుకుంటారు. సో ఎక్స్క్రీషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే త్రూ అవుట్ ద బాడీ ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్లీ యూరిన్లోను, అలాగే లెస్ ఎక్స్టెంట్ ఇన్ ఫీసెస్లోను ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. సో దీని యొక్క ఫంక్షన్స్ తీసుకున్నట్లయితే విటమిన్ B12 ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్ అనమాట ఇది. సో అలాగే మెయింటైన్ నార్మల్ బోన్ మ్యారో ఫంక్షన్కి మెయింటైన్ చేయడానికి ఇది ఖచ్చితంగా కోబాల్ట్ అనేది ఉంటేనే జరుగుతుంది. సో దీని యొక్క విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది జరిగింది అనుకోండి, కోబాల్ట్ డెఫిషియన్సీ జరిగినట్లయితే న్యూట్రిషనల్ టైప్ ఆఫ్ ఎనీమియా, అంటే ఎనీమియా మీన్స్ బ్లడ్ లెస్ అనమాట. సో ఆ కండిషన్ అనేది రావచ్చు. సో ఎక్సెస్ రిజల్ట్స్ ఇన్ ద ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్ కనుక జరిగింది అనుకోండి, దట్ లీడ్స్ టు ఆ కండిషన్ ఏమంటాం? పాలీసైథిమియా అంటాం. సో టూ మెనీ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి పాలీసైథిమియా కండిషన్లో. సో ఓకేనా, డెఫిషియన్సీ దీని యొక్క లో లెవెల్స్లో ఉన్నట్లయితే ఎనీమియా వస్తుంది, ఎక్సెస్ లెవెల్స్లో కనుక ఉన్నట్లయితే పాలీసైథిమియా కండిషన్ అనేది రావచ్చు. నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాపర్. తీసుకున్నట్లయితే సోర్సెస్ చూడండి, లివర్, నట్స్, లెగ్యూమ్స్, అంటే బీన్స్కి సంబంధించినటువంటి వెజిటేబుల్స్లోను, లీఫీ వెజిటేబుల్స్లోను, కౌస్ మిల్క్లోను, పొటాటోస్లోను, వీటన్నిటిలో కూడా కాపర్ అనేది ఉంటుంది. దీని యొక్క అబ్సార్ప్షన్ అనేది మెయిన్గా అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్లో అబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. సో త్రూ అవుట్ ద టిష్యూస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అడల్ట్స్లో తీసుకున్నట్లయితే పర్ డే 2.5 మిల్లీగ్రామ్స్ కన్జ్యూమ్ చేసుకోవాలి. అలాగే 0.05 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ వెయిట్ ఆఫ్ ద ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్స్లో కన్జ్యూమ్ చేసుకోవాలి. సో మెయిన్గా త్రూ ఫీసెస్ ద్వారా ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. సో దీని యొక్క ఫంక్షన్స్ చూడండి. సో సర్టైన్ ఎంజైమ్స్ యాక్టివేట్ చేయడానికి, అంటే సైటోక్రోమేట్స్ కానీ, సైటోక్రోమ్ ఆక్సిడేజ్, కెటలేజ్, మోనోఅమినో ఆక్సిడేజ్, వీటన్నిటిని యాక్టివేట్ చేయడానికి ఖచ్చితంగా ఇది ఉంటేనే జరుగుతుంది. సో కాపర్ ఉంటేనే జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అబ్సార్ప్షన్ ఫ్రమ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎస్పెషల్లీ ఫ్రమ్ లివర్ అండ్ స్ప్లీన్. సో ఇక్కడ లివర్ అండ్ స్ప్లీన్ నుంచి వచ్చేటటువంటి ట్రాన్స్పోర్టేషన్కి సరిగ్గా జరగాలి అని అన్నా కూడా ఈ కాపర్ అనేది ఉంటేనే జరుగుతుంది. సో బోన్ ఫంక్షన్ ఫార్మేషన్ సరిగ్గా జరగడానికి మైలిన్ షీత్, నోస్ దగ్గర ఉన్నటువంటి మైలిన్ షీత్ మెయింటైన్ అవ్వాలి అని అంటే కాపర్ ఉంటేనే జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి దీని యొక్క డెఫిషియన్సీ వల్ల డిసీజెస్.
ఇక్కడ ఎనీమియాతో పాటుగా కాపర్ డెఫిషియన్సీ కనుక ఉన్నట్లయితే గ్రోత్ సరిగ్గా ఉండదు, వెయిట్ లాస్ అనేది ఉంటుంది. అలాగే డీపిగ్మెంటేషన్ ఆఫ్ హెయిర్ యొక్క కలర్ చేంజ్ అవుతుంది. డాగ్స్లో తీసుకున్నట్లయితే బోన్ డిజార్డర్ అనేది యాక్చువల్గా చూస్తాము. దీని యొక్క డెఫిషియన్సీ వల్ల విల్సన్స్ డిసీజెస్ అనేది రావచ్చు. సో మెయిన్గా ఇక్కడ ఈ విల్సన్స్ డిసీజ్ వచ్చినప్పుడు ఇంక్రీజ్డ్ ఇంటెస్టైనల్ అబ్సార్ప్షన్ ఆఫ్ ద కాపర్ అనేది జరుగుతుంది. సో దట్ మీన్స్ అక్కడ కాపర్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో లివర్లో తీసుకున్నట్లయితే లివర్ దగ్గర సిరోసిస్ రావచ్చు, లివర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. అలాగే కిడ్నీలో తీసుకున్నట్లయితే రియనల్ ట్యూబులర్ డ్యామేజ్ అనేది జరగవచ్చు. సో కాపర్ డెఫిషియన్సీ కనుక తీసుకున్నట్లయితే రేర్ జెనెటిక్ డిజార్డర్ అనమాట మెంకీస్ డిసీజ్ రావచ్చు. జెనెటిక్ డిజార్డర్ అనమాట కాపర్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి జెనెటిక్ డిజార్డర్ మెంకీస్ డిసీజ్. సో ఈ మెంకీస్ డిసీజ్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, అంటే హెయిర్ యొక్క గ్రోత్ అనేది నార్మల్గా ఉండదు. అలాగే డ్రై స్కిన్ రావడము, గ్రే కలర్గా చేంజ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నికెల్ తీసుకున్నట్లయితే సోర్సెస్ చూడండి. వెజిటేబుల్స్లోను, స్పినాచ్లోను, ఆస్ప్రాగస్ అంటే స్ప్రౌట్స్ అనమాట, టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ అవి. క్యారెట్స్లోను, గ్రీన్ బీన్స్లోను, టొమాటోలోను ఉంటుంది. సో ఇది కూడా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ దగ్గర అబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. డైటరీ రిక్వైర్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే అడల్ట్ మెన్ అండ్ ఉమెన్లో 5 మైక్రోగ్రామ్స్ పర్ డే అనేది కన్స్యూమ్ చేసుకోవాలి. ఇది కూడా త్రూ ఫేసెస్ ద్వారా ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. సో ఫంక్షన్స్ కనుక తీసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి నికెల్ డెఫిషియన్సీ వల్ల గ్రోత్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు, నార్మల్ గ్రోత్ అనేది, హెల్దీ స్కిన్ అండ్ బోన్ స్ట్రక్చర్లో చేంజ్ అనేది రావచ్చు అనమాట. అలాగే ఇట్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఐరన్ మెటబాలిజంలో ఉంటుంది, ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్లో కూడా ఉంటుంది. అలాగే నెసరీ ఇన్ ద మెటబాలిజం ఆఫ్ షుగర్స్లోను, ఫ్యాట్స్, హార్మోన్స్ అండ్ సెల్ మెంబ్రెయిన్స్ ఇవన్నీ ఫంక్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా నికెల్ ఉంటేనే జరుగుతుంది. సో ఇక్కడ ప్రోటీన్ కంటైనింగ్ నికెల్స్ తీసుకున్నట్లయితే బ్లడ్ సీరం ఆఫ్ మ్యాన్ అండ్ అదర్ మ్యామల్స్లో ఉంటుంది. సో ఇక్కడ జాక్బీన్ యూరియేజ్ అనేది ఫస్ట్ క్రిస్టలైజ్డ్ ఎంజైమ్ అనమాట. ఇది నికెల్ ద్వారాగా యాక్టివేట్ చేయబడుతుంది. ఇది దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ బ్యాక్టీరియా. సో దీని యొక్క డెఫిషియన్సీ వల్ల ర్యాట్స్ అండ్ చిక్స్లో తీసుకున్నట్లయితే లివర్ ఫంక్షన్ అనేది సరిగ్గా ఉండదు. సో దాని యొక్క మార్ఫాలజీ అంటే ఆ చిక్స్ అండ్ వెయిట్లో తీసుకున్నట్లయితే, ర్యాట్స్లో తీసుకున్నట్లయితే వాటి యొక్క స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట, వాటి షేప్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ టాక్సిక్ టు మోస్ట్ ప్లాంట్స్ బట్ మోడరేట్లీ టు మ్యామల్స్. ప్లాంట్స్లో ఎక్కువ టాక్సిక్గా ఉంటుంది దీని డెఫిషియన్సీ కనుక వచ్చినట్లయితే. సో అలాగే కార్సినోసిక్, దీని డెఫిషియన్సీ వల్ల క్యాన్సర్ కూడా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఐరన్. సో సోర్సెస్ తీసుకున్నట్లయితే నాన్ వెజ్ సోర్సెస్ ఏముంటున్నాయి, లివర్లోను, కిడ్నీ, హార్ట్, ఫిష్, స్ప్లీన్, ఎగ్ యోల్కి వీటన్నిటిలో ఉంటుంది. అది లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ అయితే కనుక లీఫీ వెజిటేబుల్స్లోను బీన్స్, పీస్, వీట్లోను స్పినాచ్, క్యారెట్, బనానాస్, చీజ్, టొమాటోస్, పొటాటోస్, యాపిల్స్, ఆరెంజెస్, మిల్క్ వీటన్నిటిలో కూడా ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ ఐరన్ అబ్సార్ప్షన్ అనేది జనరల్లీ పూర్గా ఉంటుంది ఇంటెస్టైన్ దగ్గర, బట్ 10 to 15% ఆఫ్ ద డైటరీ ఐరన్ అనేది ఫెర్రస్ ఫామ్లో అబ్జార్బ్ అయి ఉంటుంది. మెయిన్గా స్టమక్ దగ్గర ఉన్నటువంటి అప్పర్ డోడెనమ్లో అబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. స్మాల్ అమౌంట్స్ ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ అనమాట. నార్మల్ హెల్దీ పర్సన్ తీసుకున్నట్లయితే 4 grams ఆఫ్ ఐరన్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటారు, మెయిన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిమోగ్లోబిన్. సో ఇక్కడ 3.5 to 4 grams తీసుకున్నట్లయితే అడల్ట్లో ఖచ్చితంగా ఐరన్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది. సో ఐరన్ అనేది మెయిన్గా ఫెరిటిన్ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది. ఎక్కడెక్కడ అంటే లివర్లోను, స్ప్లీన్ అండ్ ఇంటెస్టైనల్ మ్యూకోసాలో ఈ ఫెరిటిన్ ఫామ్లో ఐరన్ అనేది స్టోరేజ్ అయి ఉంటుంది. సో త్రూ ఇది ఫీసెస్ ద్వారాగా ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. సో డైటరీ రిక్వైర్మెంట్స్ తీసుకున్నట్లయితే ఇన్ఫాంట్స్లో అయితే 6 to 15 milligrams, చిల్డ్రన్స్లో అయితే 10 to 16 milligrams, 10 to 12 years ఏజ్ ఉన్న వాళ్ళైతే 10 milligrams, 12 to 18 years ఉన్న వాళ్ళైతే 18 milligrams తీసుకోవాలి. ఆఫ్టర్ 18 years ఉన్న వాళ్ళైతే 10 milligrams. అదే ప్రెగ్నెంట్ ఉమెన్స్, బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేటటువంటి ఉమెన్స్ తీసుకున్నట్లయితే 20 milligrams కన్జ్యూమ్ చేసుకోవాలి. సో దీని యొక్క ఫంక్షన్స్ చూడండి. సో మెయిన్గా ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ హిమోగ్లోబిన్. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్లో యూజ్ అవుతుంది. లంగ్స్ నుంచి అదర్ టిష్యూస్కి ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్లో యూజ్ఫుల్గా ఉంటుంది.
సో మజిల్స్ అనేవి ఆక్సిజన్ స్టోర్ చేసి ఉంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మయోగ్లోబిన్ రూపంలో స్టోర్ చేసి ఉంటాయి విచ్ ఆల్సో కంటైన్స్ ఐరన్ అన్నమాట. సో ఐరన్ ఫార్మ్స్ an integral part of all the cytochrome catalyzed biological oxidation and provides energy. సో కొన్ని ఎంజైమ్స్ని యాక్టివేషన్ చేయడంలోనూ అలాగే బయాలజికల్ ఆక్సిడేషన్ ప్రాసెస్లో కూడా యూస్ఫుల్గా ఉంటాయి, ఉండి మనకి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. సో బ్లడ్ షుగర్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఐరన్ అనేది ఉంటేనే జరుగుతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయాలన్నా ఐరన్ అనేది ఉండాలి. ఆర్బీసీ ప్రొడక్షన్లో ఐరన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో డెఫిషియన్సీ వల్ల మనకి మెయిన్ ఎనీమియానే వస్తుంది. ఎనీమియా అంటే తెలుసు కదా, ల్యాక్ ఆఫ్ ఐరన్ ఇన్ బాడీ దట్ లీడ్స్ టు less number of red blood cells. So reference books are Comprehensive Medicinal Chemistry, Ed Corwin Hans, Volume 5, Bergman Press, like G, Instagram, The Methods of Organic Elemental Microanalysis, Chopman and Hall. Thank you all.